ఎందుకు కారు ఇలా అయింది? దీనికి ఒక పెద్ద రీజన్ ఉంది. అది చెప్పేటప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తా. మంచి కోసమే అది జరిగింది. ఆ మంచి ఏంటి అనేది మీకు తెలియాలి. ఇదేంటి ఇన్ని రోజులు సువార్త ఆగిపోయింది, ఇన్ని లక్షలు ఖర్చు అయింది, మంచి జరిగింది అంటున్నారు ఏంటి అని అనుకోవచ్చు. ఒకసారి చెప్పినప్పుడు మీరే ఆయన అద్భుతాన్ని చూసి షాక్ అయ్యి గుండెలు బాదుకుంటారు. చెప్పే టైం వస్తుంది, చెప్తాను. అది ఇక్కడ పెడతారో తెలియదు, ఇక్కడ పెడతారో తెలియదు. ఆడైతే ఆల్రెడీ ఎలన్ మస్క్ మైండ్లోనే పెట్టుకున్నాడంట. మరి ఎక్కడ పెడతారో తెలియదు. అది వేయించుకుంటే మనం ప్రభు పిల్లలం కాదు, అది వేయించుకోకపోతే ఇక్కడ బ్రతకలేవు. మరి కాబట్టి మనం ఏం చేయాలి? మనం ప్రభుకు సాక్షిగా, మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటూ అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి ఆయన ఎదురు సాక్షిగా నిలబెట్టి మనమందరం కూడా ఆయన సమాజంగా మనం ఎత్తబడాలి, మిగలకూడదు. దానికోసం మనం ఆ లోకంలో సంపాదించాలంటే మనం ఈ లోకంలో ఏం చేయాలి? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మళ్ళీ చెప్పాడు దేవుడు, మళ్ళీ సువార్తకే లింక్ పెట్టాడు. నీకు పరలోకంలో అక్కడ కావాలి అంటే స్థలం, ఇక్కడ దేవుని పని చెయ్యాలి. ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అని వాక్యం సెలవిస్తుంది. మనకేమో దేవుని గురించి ఒక పత్రిక ఇవ్వాలంటే సిగ్గు, రోడ్డు మీద నుంచి మైకులో మన సాక్ష్యం చెప్పాలి, దేవుని సువార్త ప్రకటించాలంటే సిగ్గు కోసం ప్రాణం పెట్టాడు. మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏదైనా అంటే ఎవరిని హత్య చేయటం కాదు, లేకపోతే రేప్ చేయటం కాదు, సువార్తను ప్రకటించాలి. అంత కసి ఉండాలి మనలో. ఎందుకు ప్రకటించలేం? మనం చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా చెప్పగలం. మనం పెట్రోల్ బంకులో పడుకోవాలంటే ఖచ్చితంగా పడుకోగలం. ఒక్కరోజు మీరు ఈ కారులో చూడండి, ఈ సీట్ని బెండ్ చేసుకొని ఒక్కరోజు పడుకోండి, వారం రోజులు పడుకోండి, మీకు తెలుస్తుంది. 2 సంవత్సరాలుగా పడుకుంటున్నాను. ఎందుకు పడుకుంటున్నాను? నేను ఏదైతే ఆశించానో అవన్నీ నా నుంచి దూరంగా వెళ్ళిపోయాయి. నాకు అసలు ఏదైతే వద్దు అనుకున్నానో ప్రభు నన్ను ఆ పనే చేపిస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది. నా అకౌంట్లో 1,40,00,000 రూపాయలు ఉన్న రోజు కూడా ఉంది. నాకు తృప్తి, సాటిస్ఫాక్షన్ లేదు. ఒక్కరోజు సువార్త ప్రకటిస్తే చాలా ఆనందం. ఆ ఆనందం ఎవరికి చెప్పలేనిది. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పేరిట ప్రతి ఒక్కరికి వందనాలు. చాలామంది ప్రార్థనలు చేశారు, చాలామంది చెప్పలేని విధంగా చేశారు. అదన్నీ కూడా చెప్పకూడదు, ఎందుకంటే దేవునికి మహిమ రావాలి, మనుషులకు కాదు. దేవుని కార్యం. సాతాను గాడు ఏం చేశాడంటే జనవరిలో 18వ తేదీన దీనికి యాక్సిడెంట్ చేశాడు. ఇదిగోండి, ఇక్కడ మొత్తం డ్యామేజ్ అయింది, ఈ డోర్ కూడా మొత్తం డ్యామేజ్ అయింది. దానికి రీపెయింటింగ్ చేశారు, ఆ బంపర్కి కూడా చేశారు. ఇంజిన్ అయితే లోపల పార్ట్స్ మొత్తం కొత్తవి. దాన్ని ఆర్డర్ పెట్టి తెప్పించి వేసేసరికి లేట్ అయిపోయింది. యాక్చువల్గా లాస్ట్ వీకే వచ్చింది. అయితే వాళ్ళు 1000 కిలోమీటర్స్ తిరిగేసి మళ్ళీ రండి రీచెకప్ చేద్దామని చెప్పారు. ఆ తర్వాత వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. మొన్న సాటర్డేనే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 2 రోజులు ఫీవర్ వచ్చింది, అందుకని రెస్ట్ తీసుకొని ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది మీరు ప్రార్థన చేశారు. అయితే ఇది ఎలా బయటకు వచ్చింది అనేది నేను చెప్పను, ఎందుకంటే మొత్తం దేవునికే మహిమ రావాలి కాబట్టి. ఆయన చిత్తంలో ఏమైతే జరగాలని ఉందో దాన్ని మాత్రమే జరిగించాడు. ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో చెందునుగాక, కలుగునుగాక. ఆమేన్. ఏది ఏమైనప్పటికీ కనీసం ఒక 45 రోజులు సువార్త పని ఆగిపోయింది పూర్తిగా. కానీ ఇప్పుడు ఇంకా నేను రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మీరంతా ప్రార్థించండి. అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి ఆయన ఎదురు సాక్షిగా నిలబెట్టాలి. మీరు కూడా ప్రార్థించండి. మీ ప్రార్థన ప్రతిఫలమే నేను ఎవరికైనా పాంప్లెట్ కానీ బైబిల్ కానీ ఇచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళ మనసును మార్చేది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మీరంతా అలా ప్రార్థన చేయండి, ఓకేనా? యాక్చువల్గా పనిలో పని ఇంజిన్తో పాటు నార్త్ ఈస్ట్ వెళ్దాం అనుకున్నప్పుడే టైర్లు మారుద్దాం అనుకున్నాం. కాకపోతే ఆ పాత టైర్లు అయిపోయినాయి, అన్నీ బాగా పంచర్లు పడ్డాయి, బాగా తిరిగిపోయినాయి అని కొత్త టైర్లు వేయించాం. ఇప్పుడు చాలా బాగుంది వెహికల్ అయితే. అసలు కొత్త బండిలో వెళ్తున్నట్టుగా ఉంది, స్మూత్గా ఉంది. దేవుని మహాకృప వలన మాత్రమే బండి బయటకు వచ్చింది. సాతాను గాడు ఓన్లీ ఒక 45 రోజులు సువార్త చేయకుండా ఆపగలిగాడు, కానీ ఈ లోపల చాలా కార్యాలు జరిగాయి. ఎందుకు అంటే మనం చేసే సువార్తను చూసి ఒక త్రాగుబోతు మారాడు, ఆయనే సువార్త ప్రకటిస్తున్నాడు. మనం చేసే సువార్తను చూసి ఒక వ్యభిచారి హైవే దగ్గర లారీల దగ్గర వ్యభిచారం చేసే వ్యభిచారి ఆ వృత్తిని వదిలేసింది, దేవుడికి సాక్షిగా నిలబడింది. ఆ తర్వాత సూసైడ్ చేసుకోవాలన్న తాడుతోటి ఉన్న ఒక సిస్టరు దాంట్లో నుంచి బయటకు వచ్చి సజీవంగా బ్రతికే ఉంది.
దాని తర్వాత మీకు అందరికీ తెలుసు మతోన్మాదులు ఎంత రెచ్చిపోతూ ఉంటారో వాళ్ళ మనసులను కూడా కరిగించి బాప్తీసానికి సిద్ధపాటు చేశాడు. సో ఇన్ని కార్యాలు ప్రభు చేస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటి అంటే ఆయన రాకడ సమీపించింది, మనం చేసే పరిచర్య ఆయనకు అనుకూలంగా ఉంది, ఆయన చిత్తానుసారంగా జరుగుతుంది, ఆయన ఇష్ట ప్రకారంగా జరిగిస్తున్నాడు అని మనం అనుకోవాలి. ఇందు నిమిత్తం, ఈ పరిచర్య నిమిత్తం మీరంతా కూడా ప్రార్థించండి. నేనేం మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు, మీరు ఇచ్చినా కూడా వద్దు, మీకు దండం, మీ డబ్బుకో దండం. మీరంతా ప్రార్థన చేయండి, మీ ప్రార్థనా బలం నాకు కావాలి, మీ ప్రార్థనా సపోర్ట్ నాకు కావాలి. నేను కారు యాక్సిడెంట్ అయినప్పుడే ఫోన్పే, గూగుల్ పే నెంబరు లేదంటే అకౌంట్ నెంబరు పెట్టినట్టయితే ₹1,00,00,000 పైనే వచ్చాయి. నాకున్న చిన్న చిత్తక అప్పులు కూడా తీరిపోయాయి. బట్ అది దేవుడు అంగీకరించడు. ఎవరికైతే నిజంగా గుండెల్లో భారాన్ని పెడతాడో, అది మాత్రమే, ఎవరికైతే ప్రేరేపణ పెడతాడో అది మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు ఆ అర్పణని. అంతేగాని మనం పెట్టే గూగుల్ పేలు, ఫోన్పే నెంబర్లు పెట్టే అర్పణ ఆయన అంగీకరించడు. అయినా కూడా మీరందరూ డబ్బులు వేయకపోయినా కూడా ప్రభు అయితే బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. అది విశ్వాసం ఉండాలి. అంటే నేను దేవుడు పని చేస్తున్నాను, ఎందుకు కార్యం అయింది, దీనికి ఒక పెద్ద రీజన్ ఉంది. అది చెప్పేటప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తా. మంచి కోసమే అది జరిగింది. ఆ మంచి ఏంటి అనేది మీకు తెలియాలి. ఇదేంటి ఇన్ని రోజులు సువార్త ఆగిపోయింది, ఇన్ని లక్షలు ఖర్చు అయింది, మంచి జరిగింది అంటున్నారు ఏంటి అని అనుకోవచ్చు. ఒకసారి చెప్పినప్పుడు మీరే ఆయన అద్భుతాన్ని చూసి షాక్ అయ్యి గుండెలు బాదుకుంటారు. చెప్పే టైం వస్తుంది, చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే పాంప్లెట్స్ 1 lakh ప్రింట్ చేపిస్తే ఎప్పుడో అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. ఈ బైబిల్స్ పంచుతూ మేనేజ్ చేస్తున్నాం. అయితే అది 2 వైపులా చాలా పెద్దది అయిపోయింది, A4 షీట్. అయినా కూడా దాంట్లో మ్యాటర్ అంతా ఫుల్గా ఉంది. ఎవరైనా ఒకసారి చదివితే దాన్ని ఖచ్చితంగా దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళ మనసు మారే అవకాశం ఉంటుంది. దాంట్లో ఇంకేదో తీసేసి లేదంటే ఇంకేదో కలిపి నేను పెట్టాలనుకోవట్లేదు. యాక్చువల్గా మళ్ళీ ప్రింట్ చేయించాలి. దీనికి కూడా నేను అకౌంట్ నెంబరు, ఫోన్పే నెంబర్ ఇస్తే మీరు చాలా డబ్బులు వేస్తారు, నాకు తెలుసు. మీ డబ్బులు నాకు వద్దు, మీరంతా ప్రార్థించండి, ప్రభువే ప్రింట్ చేయించాలి. ఓకే, ఇది నిజం. ఆయనే భూమి మీదకి వచ్చి ప్రింట్ చేసి మనకి ఇచ్చిపోతాడు పత్రికలు. కారు కూడా అలాగే ఇచ్చిపోయాడు. ఈ మర్మం మీకు తెలియదు, మీకు త్వరలో చెప్తా. ఓకే, దేవుడు మనతోటి మాట్లాడకుండా, దేవుడు మనల్ని నడిపించకుండా ఎన్ని రోజులు నడపలేము, ఎన్ని రోజులు తిరగలేము. గత 27 నెలలుగా ఒంటరి ప్రయాణం, ఎవరో మధ్యలో వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళందరితో సంబంధం లేకుండా మనం ఒంటరిగా తిరుగుతూ కనీసం ఇంచుమించు 2 సంవత్సరాలు ఓన్లీ పెట్రోల్ బంక్లోనే పడుకొని అలాగే పొద్దున్నే స్నానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము అంటే ఇది చాలా ఉన్నతమైన పని నేను భావిస్తున్నాను. ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నాకెందుకు సిగ్గు, నేను ఒక నమ్మకమైన పనివానిగా ఉండాలి. క్రైస్తవుల మధ్యలో చెప్పుకోవాలంటే నేను కూడా ఒక షెడ్ వేసుకొని పాస్టర్ని అయిపోవచ్చు. ప్రభు అది చెప్పుకోవట్లేదు. ప్రభు కూడా అసలు ఆ పని చేయలేదు. ఆయన 3.5 సంవత్సరం సేవ చేశాడు. ఈ 3.5 సంవత్సరాల్లో ఎన్ని చోట్ల సంఘాల్లో బోధించాడు? ఆయన ఎప్పుడు బహిరంగంగానే బోధించాడు. అపోస్తులైన వాళ్ళు 12 మంది శిష్యులను చూడండి, పౌలు గారిని చూడండి, ఎక్కడ వాళ్ళు మందిరాల్లో ఎక్కువసేపు బోధించారు, ఎక్కువ రోజులు ప్రకటించారు. ఎప్పుడు బయటే బయటే బయటే. ఆయన ఏమంటున్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అనేక జనములను ఆయన శిష్యులుగా తయారు చేయండి. ఈ రోజున ఆయనకి శిష్యులుగా ఎవరు చేయట్లా, అందరూ ఆ పాస్టర్లకు శిష్యులుగా తయారు చేసుకుంటున్నారు. వాళ్ళ బైబిల్ మోయటానికి, వాళ్ళ వాటర్ బాటిల్స్ మోయటానికి, వాళ్ళ కార్లు డోర్లు తీయటానికి, వాళ్ళ బాత్రూమ్లు కడగటానికి. దీనికి ఆ శిష్యులు యేసుక్రీస్తు వారికి, ప్రభువు వారికి మనం శిష్యులను తయారు చేయాలి. మనకి శిష్యులను తయారు చేసుకోవటం కాదు. శిష్యులను ఆయన ఎందుకు తయారు చేయమన్నాడు? సువార్త ప్రకటించడానికి చేయమన్నాడు. నీ దగ్గర బైబిల్ మోయటానికి, వాటర్ బాటిల్ మోయటానికి కాదు, నీ ఇస్త్రీ బట్టలు దోమటానికి కాదు. తెలుసుకోండి, ఇంకా భ్రమలో ఉన్నారు. మీరంతా గొప్పలు చెప్పుకుంటున్నారు, చివరికి నీ ప్రయాణం ఏంటో చూసుకోండి. సరేనా? ఇంకా చాలా విషయాలు నేను చెప్పాలి. అంటే దేవుని మహాకృపను బట్టి కారు మళ్ళీ ఒకసారి మనకు అనుగ్రహించాడు. అందుకని రేపు చాలా కసిగా అనే పదాన్ని అగ్రెసివ్గా అనుకోవచ్చు, ర్యాండమ్గా అనుకోవచ్చు, లేకపోతే రాడికల్గా అనుకోవచ్చు. అంత రాడికల్గా ఉండాలి మన మైండ్. ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏదైనా అంటే ఎవరినో హత్య చేయటం కాదు, లేకపోతే రేప్ చేయటం కాదు, సువార్తను ప్రకటించాలి. అంత కసి ఉండాలి మనలో. ఎందుకు ప్రకటించలేము? మనం చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా చెప్పగలం. మనం పెట్రోల్ బంకులో పడుకోవాలంటే ఖచ్చితంగా పడుకోగలం. ఒక్కరోజు మీరు ఈ కారులో చూడండి, ఈ సీట్ని బెండ్ చేసుకొని ఒక్కరోజు పడుకోండి, వారం రోజులు పడుకోండి, మీకు తెలుస్తుంది. 2 సంవత్సరాలుగా పడుకుంటున్నాను. ఎందుకు పడుకుంటున్నాను? నేను ఏదైతే ఆశించానో అవన్నీ నా నుంచి దూరంగా వెళ్ళిపోయాయి. నాకు అసలు ఏదైతే వద్దనుకున్నానో ప్రభు నన్ను ఆ పనే చేపిస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది. నా అకౌంట్లో ₹1,40,00,000 ఉన్న రోజు కూడా ఉంది. నాకు తృప్తి, సాటిస్ఫాక్షన్ లేదు. ఒక్కరోజు సువార్త ప్రకటిస్తే చాలా ఆనందం. ఆ ఆనందం ఎవరికి చెప్పలేనిది. చాలా వాల్యుబుల్ డ్రింక్ చేసినప్పుడు కూడా ఓన్లీ 2-3 గంటల కిక్ ఉంటుంది. ఒక్కరోజు సువార్త ప్రకటిస్తే ఆ వారమంతా ఉంటుంది. చెప్తున్నా మీకు, చాలా బాగుంటుంది. దయచేసి మీరు కూడా కనీసం రోజుకు ఒక 3 కన్నా సువార్తను ప్రకటించండి. ఈ ప్రపంచాన్ని మొత్తం మనమే మార్చవచ్చు. సువార్త ఇంత భారంగా మీరు ఎలా ప్రకటిస్తున్నారు, మేము కూడా ప్రకటించాలంటే ఏం చేయాలని చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు.
చాలామంది ఈమెయిల్స్ పెడుతున్నారు. ఈమెయిల్స్ పెట్టిన దానికి అందరికీ నేను రిప్లై ఇవ్వలేను, కానీ వాళ్ళందరి కోసం ఈ వీడియో పెడుతున్నాను. శ్రద్ధగా భయభక్తులు కలిగి పద్ధతిగా వినండి, మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే రోజులు చాలా తక్కువ ఉన్నాయి, వాటిని మనం వినియోగించుకోవాలి. వాటిని యూటిలైజ్ చేసుకోలేకపోతే రోజులన్నీ వ్యర్థంగా పోతాయి. అందుకని మీరు జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని మీరు ఫస్ట్ ఈ లింకుని వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, ఈ లింకుని అందరికీ ఫార్వర్డ్ చేయండి. తర్వాత మీరు కూడా చూడండి, ఎందుకంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్. సువార్త ఇంత భారంగా ప్రకటించాలి అన్నా, బాధ్యతగా ప్రకటించాలన్నా ఫస్ట్ ఏం చేయాలంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు చెప్పాడు. సువార్త చెప్పాలి అంటే ఫస్ట్ మనం ఎదురు వ్యక్తిని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? ఫస్ట్ ఆజ్ఞ ఏంటో మీ అందరికీ తెలుసు. నీ పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో నిజమైన దేవుడిని ఆరాధించాలి, అది ఫస్ట్ ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఇది రెండో ఆజ్ఞ. మనం ఖచ్చితంగా ఎదురు వ్యక్తిని ప్రేమిస్తేనే వాళ్ళకి మనం సువార్తను చెప్పగలం. మీరు బైబిల్ తీసి చదవండి, 22వ అధ్యాయం 39వ వచనం మత్తయి సువార్త. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. వారిని ఎందుకు ప్రేమించాలి అంటే అగ్నిలో నుంచి లాగటానికి ప్రేమించాలి. యూదా పత్రిక 1:23, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి రక్షించుడి. ప్రభు అదే చెప్పాడు. కాలిపోతున్నారు జనాలు, పెట్రోల్ పోసుకుని చచ్చిపోతున్నారు అనుకోండి, మనం హ్యాపీగా ఇక్కడ ఉంటే ఎట్లా? వాళ్ళు పోయి రక్షించాలి కదా. అదే రక్షించడానికే ప్రభు యూదా పత్రిక ద్వారా మాట్లాడుతున్నారు. వాక్యమో మనకి దేవుడు, అది రాసిన వారు ఎవరైనా కానివ్వండి, వాక్యం అంటేనే దేవుడు. బైబిల్ ఏమని చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? యూదా పత్రిక 1:23 మీరు మళ్ళీ చదవండి. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని రక్షించుడి. ఎందుకు వారిని అగ్నిలో నుండి లాగాలి అంటే మత్తయి సువార్త 9:37, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ఆ కొద్ది మందిలో మరి నేనున్నా, అది నా బాధ్యత. మరి మీరున్నారా? తెలుసుకోండి. ఎన్ని రోజులు ఇంకా నామకార్థంగా ఉంటారు? సువార్తని ప్రకటించాలంటే ఫస్ట్ నువ్వు వారిని ప్రేమించాలి, ఆ తర్వాత వాళ్ళకి నువ్వు సువార్త చెప్పడానికి వీలవుతుంది. ప్రభు ఏమని చెప్పాడు? మార్కు సువార్త 16:15, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అలాగని నేను 4 గోడల మధ్య కాదు సువార్త చేసేదంటే, నలుమూలల సువార్త ప్రకటిస్తున్నాను. ఎందుకు అంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలీలయకు వచ్చును. నేనైతే ప్రతి విలేజ్ అట్లాగే తిరుగుతున్నాను, మీరెందుకు తిరగలేకపోతున్నారు? కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నదంటే దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? మనం ఎలా ఉండాలి? 2 పేతురు 3:12, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మనం భక్తిగా ఉంటే ఆయన రాకడ వస్తుందా? రాదు. ఎందుకంటే చూడండి, మీరు గమనించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుందంటే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాతే అంతము వచ్చును. మరి మనం 4 గోడల మధ్య ప్రకటిస్తే మరి ఎట్లా వస్తాడు ప్రభు? ఆయన చెప్తున్నాడు, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాతే అంతము వచ్చును. అంతం అంటే ఏంటి? ప్రభు రాకడే అంతం. ఎందుకు అంటే అన్ని భూకంపాలు, సునామీలు ఇవన్నీ జరగాల్సి ఉన్నాయి, యుద్ధాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు అన్నీ కూడా లేస్తాయి, అంతా జరుగుతుంది. అదేనమాట అంతము అంటే. అంతము అప్పుడే రాదు, మీరంతా సువార్త ప్రకటించండి, తర్వాత వస్తుందని చెప్తున్నాడు ప్రభు. మరి మనమేమో 4 గోడల మధ్య మన డప్పు మనం కొట్టుకుంటా ఉంటాం, కానీ మరి నలుమూలలా వెళ్ళిపోయి సువార్త ప్రకటించే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మీటింగ్ పెడితే పక్క వీధిలో మీటింగ్, పక్క వీధిలో మీటింగ్ పెడితే పక్కన ఊరిలో మీటింగ్, ఇయే కానీ మరి కనీసం ఒక 1000 కిలోమీటర్ల దాకా లేని చర్చిలు కూడా ఉన్నాయి. కనీసం నార్త్ ఇండియాలో ఎవరు ఒక్కరు కూడా పోయి చేయరు. సువార్త ప్రకటింపబడుతుందా? అందరూ ప్రకటిస్తున్నారా? మరి నేనే ఎందుకు ప్రకటించాలి? లేదు, మనమే ఎందుకు సువార్తను ప్రకటించాలి? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా ఉంది, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చు ఎవ్వడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనపడును. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి అనుంది. ఒకసారి చదవండి. అంటే ఆయనకి ఏంటి? ప్రతి జాతిలో కావాలి, ప్రతి భాషలో కావాలి, ప్రతి గోత్రంలో కావాలి, ప్రతి దేశంలో కావాలి. మరి యేసు ప్రభు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మరి సువార్తను ఎవరు ప్రకటించాలి? చెప్పాలి, మనమే చెప్పాలి. వాక్యం ఇలా చెప్తుంది, మన వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉన్నారు డబ్బు కోసం, 4 గోడల మధ్య డబ్బు కొడతా ఉంటారు. ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 2వ వాక్యం మీరు చూడండి. నరపుత్రుడా, ఇజ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము, ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇజ్రాయేలీయులు కాపరులకు శ్రమ, కాపరులు గొర్రెలను మేపవలెను గదా.
అట్లాగే 8వ వచనం కూడా మీరు చూడండి, 34:8 ఎహెజ్కేలు, కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపర్లు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకుందురు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఎందుకంటే ఇంకేం చెప్తాం? మళ్ళీ ఏమంటారంటే అది పాత నిబంధన అనుకుంటే న్యూ టెస్టిమెంట్లో కూడా ఏముందో మనం చూడవచ్చు. ఓకే, కొత్త నిబంధనలో ఏమనుందో మనం గమనించాలి. వాక్యానుసారమే మనం మాట్లాడుకోవాలి, అనవసరమైన ఏం మాట్లాడట్లేదు. మీరందరూ చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు, ఏంద్రా బాబు నిన్నగాక మొన్న వచ్చాడు సువార్త స్టార్ట్ చేశాడు, మరి 1550 విలేజ్ల్లో చేశాడంట, మరి ఎందుకు ఇంత ర్యాష్గా మాట్లాడుతున్నాను అంటే వాక్యం చూపించే మాట్లాడతాను, ఊరికనే మాట్లాడేది కాదు. వాక్యం ఏం చెప్తుంది మనం వినాలిగా, మన కోసమే వాక్యం ఉండేది. వాక్యం అంటే ఎవరు? దేవుడే కదా. దేవుడు ఏం చెప్తుండో మరి వినకుండా మనం ఏం చేయడానికి ఇక్కడ ఉన్నాం? చాలా మంది చనిపోయారు, మనం బ్రతికున్నాం దేనికి? సరే, అది పాత నిబంధన అనుకుంటే పొరపాటే. కొత్త నిబంధనలు కూడా ఏముందో మనం ఒకసారి గమనించాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మీరు చదవండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారు అయి ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రును పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఇది నిజం, వారు డబ్బు కోసం జీతగాళ్ళుగా మారారు. ఎందుకు అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం మీరు 11, 12, 13, 14 మీరు చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున డబ్బు కోసమే దశంభాగాలు ఇస్తున్నారా, కానుకలు ఇస్తున్నారా, చర్చిలో సౌండ్ సిస్టమ్ కావాలి, సాపలు కావాలి, పెయింట్ వేయాలి, బ్యానర్లు కావాలి, ఇదే అనుకుంటున్నారు. కానీ ఎందుకు? ఈ వారమంతా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, దేవుని మందిరాన్ని విస్తరించడం కాదు, సువార్తని మొత్తం ప్రచురింపజేయడం కోసం కాదు, వీళ్ళు వాళ్ళ సొంత కడుపులు నింపుకోవటం కోసమే. ప్రభు చెప్పాడు కదా, ఎహెజ్కేలు ఏమని చెప్పాడు? అదనమాట. ఇక్కడ ఏమని చెప్తుంటాం మళ్ళీ కొత్త నిబంధనలో? అసలు గొర్రెలకు మంచి కాపర్లు లేరంట, వాళ్ళు ఓన్లీ వేషధారణలో ఉన్నారు. ఇది మీరు తెలుసుకోండి. ఆ జీతగాళ్ళ పరిస్థితి చివరికి ఎంత దారుణంగా ఉంటుంది అంటే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1, 2 యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపర్లకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగున సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? అసలు ఆ కాపర్లనే లేకుండా చేస్తున్నాడంట, వాళ్ళకి శ్రమ అంట. మళ్ళీ కూడా దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మీరు గమనించండి బైబిల్ తీసి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడనో యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాణ్ణి సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. అక్కడ చూడండి ఏమంటున్నాడు, ఆ దండులో యుద్ధానికి పోయినప్పుడంట చేర్చుకున్న వాడిని సంతోష పెట్టడానికి పని చేయకూడదు. మనం కూడా ఒక చర్చికి వెళ్తున్నామంటే ఆ చర్చి పాస్టర్ గారు మెచ్చుకోవాలని పని చేయకూడదు, దేవుడు మెచ్చుకోవాలని పని చేయాలి. ఈ బుద్ధి జ్ఞానం ఉండాలి. మనం ఎంతసేపటికి పాస్టర్ గారు కారులో వస్తే డోరు తీయడానికి 10 మంది, ఆ బైబిల్ పట్టుకోవడానికి 2, బాటిల్ పట్టుకోవడానికి 2, మరి అసలు దేవుని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, ఆ వాక్యాన్ని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. సిగ్గుండాలి కొంచెం అన్నా. చదువుకుంటున్నాం, మనం ఎంతో చదువుకుంటున్నాం. ఎల్కేజీలోనే కనీసం ఇన్ని పుస్తకాలు చదువుతున్నాం, అంత పుస్తకం బైబిల్ గ్రంథం చదవలేకపోతున్నాం. 66 పుస్తకాలు కలిపి గ్రంథాన్ని చదవలేకపోతున్నాం, మనం పరిశుద్ధ గ్రంథాన్ని. కానీ మళ్ళీ మనం బాతాకరణాలు మామూలుగా చెప్పం. అందుకని పాస్టర్ కాదు వాల్యూ ఇవ్వాల్సింది, పాస్టర్ కాదు మనం మెచ్చుకోవాల్సింది, పాస్టర్ ముందు కాదు మనం గొప్పగా ఉండాల్సింది. దేవుడి దృష్టిలో ఉండాలి, దేవుని ముందు ఉండాలి, ఆయన రెక్కల కింద మనం ఉండాలి, గొప్పగా ఉండాలి, ఏదో తగ్గిపోయినట్టుగా కాదు. అంత ఉత్సాహంగా ఉండాలి దేవుడి పని అంటే. సువార్త ఎందుకు ప్రకటించలేకపోతున్నారు మీరు తెలుసుకోండి, చాలా బాగుంటుంది. దేవుడు మనల్ని నమ్మి పరిచర్యను ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12, 13 మీరు చదవండి. పూర్వము దూషకుడను, హింసకుడను,
హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. ప్రతి వ్యక్తికి ఒక సాక్ష్యం ఉంటుంది. ఇటు త్రాగుబోతా, తిరుగుబోతా, వ్యభిచార, ఇంకొకట ఖచ్చితంగా ఉంటుంది. కానీ దాంట్లో నుంచి మనల్ని నమ్మకంగా ఆయన నియమించుకున్నాడు. దాని ప్రకారం మనం ఉండాలి. ఎక్కడ జీవిస్తున్నాం? అదే 13వ వచనం మీరు చూడండి. నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడునై తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితేనే. మళ్ళీ ఒకసారి చూడండి 13వ వచనం. నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడునై తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడితేనే. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాము గనుక తెలియక తప్పులు చేశాం. ప్రభు మనల్ని క్షమించి ఆయన రక్షించుకొని ఆయన కుమారుడిగా కుమార్తెగా అంగీకరించి మనం నిలబెట్టుకున్నాడు. మనం నమ్మకంగా పనిచేయాలి. కానీ ఎవరు చేస్తున్నారు ఈరోజు నమ్మకంగా? తెలుసుకోండి. అయినా సరే ఈ లోక ఆశలతో డబ్బు కోసం పని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? దేవుడు ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 19, 20 మీరు చదవండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 6:20. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. పరలోకంలో స్థలం సంపాదించాలంటే ఇక్కడ మనం అసలు ఏం చేయాలి? అది తెలుస్తుందా ఎవరికన్నా? తెలియదు. దేనికి? ఎందుకు తెలియట్లేదు మీకు? తెలుసుకోవాలి. ఎంతకాడికి ఇక్కడే మీరు సంపాదించుకుంటున్నారు కానీ అక్కడ ఎందుకు సంపాదన, దాని మీద ఎందుకు ఫోకస్ పెట్టలేదు? మీకు దేవుడు అన్నీ ఇచ్చాడు. మంచి గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, మంచి జాబ్ ఇచ్చాడు, మంచి బిజినెస్ ఇచ్చాడు, మంచి అగ్రికల్చర్ ల్యాండ్ ఇచ్చాడు, లేదంటే ఇంకేదైనా మంచి పనులు ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, మంచి ఉన్నతమైన స్థితినే పెట్టాడు. మనకంటే లేని దీనమైన స్థితిలో దరిద్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళలాగా మనం లేం కదా, బాగానే పెట్టాం కదా, బాగానే పెట్టాడు కదా దేవుడు. మరి మనం ఎందుకు ఇంకా నిరుత్సాహంగా ఉండాలి? ఆ లోకంలో కదా మనం ధనాన్ని సంపాదించుకోవాలి. ఈ లోకంలో సంపాదించుకొని ఏం చేస్తావు నువ్వు? ఆ లోకంలో సంపాదించాలంటే మనం ఈ లోకంలో ఏం చేయాలి? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మళ్ళీ చెప్పాడు దేవుడు, మళ్ళీ సువార్తకి లింక్ పెట్టాడు. నీకు పరలోకంలో అక్కడ కావాలి అంటే స్థలం, ఇక్కడ దేవుని పని చెయ్యాలి. ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అని వాక్యం సెలవిస్తుంది. మనకేమో దేవుని గురించి ఒక పత్రిక ఇవ్వాలంటే సిగ్గు, రోడ్డు మీద నుంచి మైక్లో మన సాక్ష్యం చెప్పాలి, దేవుని సువార్త ప్రకటించాలంటే సిగ్గు. మరి ఆయనకి సిగ్గు లేక ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి మన కోసం కొట్టించుకొని చనిపోయి మళ్ళీ తిరిగి 3 రోజులు లేచాడు. పునరుద్ధరణై అంటే ఆయనకి సిగ్గు లేదంటారా? మనకుంది. ఎందుకంటే మరి మన పక్కన వాళ్ళకు కూడా దేవుడు మన కోసం ప్రాణమే పెట్టాడు. మరెందుకు మనం పక్కన వాళ్ళ కోసం కూడా కనీసం సువార్త ప్రకటించాం? దేవుడు ఏమంటున్నాడు అంటే, మళ్ళీ ఒకసారి మీరు చదవండి, ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. 2వ తిమోతికి రాసిన పత్రిక 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను అంటే నమ్మకంగా ఉండాలి, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. సిగ్గు అవసరం లేదు మనకి దేవుడి గురించి చెప్పడానికి. ఈ సిగ్గు అనే పదం నేను వాడటం కాదు, బైబిల్లో ఉంది, మీరు చూడండి. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, వాక్యం ఉన్నదన్నట్టుగా చెప్పాలి. ఏదో వీళ్ళ గురించి డప్పాలు చెప్పుకోవటం కాదు. నేను ఎందుకు పనికిరానోడిని, నన్ను దేవుడు లేపాడంటే చచ్చిపోయిన కూడా లేపుతాడు దేవుడు. లాజరును కూడా లేపాడు. నేను లేపింది దేనికి? ఆయన పని చేయటానికి. అంతేగాని నీ డప్పా నువ్వు కొట్టుకోవడానికి కాదు. తెలుసుకోండి. పరలోకంలో అసలు స్థలం ఉందా? ఖచ్చితంగా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 2, 3, 4 వచనాలు మీరు చదవండి. యేసు ప్రభు వారు రేపొద్దున ఇంకా ఆయనకి సిలువ అయిపోతున్నారు. శిష్యులతో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని ఆయన అడిగినప్పుడు శిష్యులంతా కూడా, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. అంటే నేను అబద్ధం చెప్పట్లేదు, మీకు నిజమే చెప్తున్నాను. ఆయన దగ్గర చాలా స్థలాలు ఉన్నాయి, నేను అందుకని వెళ్తున్నానని చెప్తున్నాడు. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. మళ్ళీ ఒకసారి వినండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3, 4 మీరు బాగా క్లియర్గా గమనించండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను.
ఆయన మార్గం ఏంటో మనకు తెలుసుగా. ఆయన చెప్పాడుగా, యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పాడుగా. మరి ఆయనే మార్గం కదా. ఆయన మార్గం అయితే ఆయన మార్గంలో ఏ మార్గం మనకు తెలిసి ఉండాలి కదా. మరి ఎందుకు మనకు స్థలం అక్కడ ఉంది, మనం ఆయన మార్గంలో ఉన్నాము, ఆయన ప్రాంతంలో ఉన్నాము, మనం పరలోకంలో ఉంటున్నాము. అదొక మంచి అద్భుతమైన పట్టణము. ఆ పరలోక పట్టణం కూడా ఎంతో లేదు, ఓన్లీ చాలా చిన్న ల్యాండ్ మాత్రమే ఉంది. మనం మన ఇష్టం వచ్చినట్టు ఎకరాలు అంటే కుదరదు. అక్కడ చాలా చిన్న స్థలం అది. పరలోకము ఓన్లీ 2400 కిలోమీటర్లు మాత్రమే ఉంది. మీరు మళ్ళీ గమనించండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం. ఆ పట్టణము చచ్చవకమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానము. అతడు కొలకర్రతో పట్టణమును కొలవగా కొలత 750 కోసులై ఉన్నది. దాని పొడవును ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నవి. 750 కోసులు ఎంత అని మీరు గూగుల్లో కొట్టండి, తెలుస్తుంది. మరి మిగతా వాళ్ళు ఎక్కడుంటారు, ఎక్కడికి వెళ్తారు? మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిక్ష అంటే ఏంటి? శిక్ష అంటే ఏంటండి మీకు తెలుసు కదా. మిగతా వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకు నరకానికి వెళ్ళిపోతారంటే వాళ్ళంతా భక్తులు కాదు, భక్తిహీనులు. మీరు సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4-5 వచనం మీరు చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4-5 మీరు చదవండి, గమనించండి. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగు చేసెను, నాశన దినమునకు భక్తిహీనులను కలుగు చేసెను. కారు ఉంది నడుపుకోవటానికి, వాచ్ ఉంది టైం చూసుకోవటానికి, ఓకే, ఫోన్ ఉంది వీడియో తీసుకోవటానికి, ఫోటోలు తీసుకోవటానికి, మాట్లాడటానికి, ల్యాండ్ ఉంది పొలాన్ని పండించుకోవటం కోసం. మరి భక్తిహీనులు ఎందుకు తయారు చేశాడు? నాశన దినం కోసం తయారు చేశాడు. అది నరకమనే మనం అర్థం చేసుకోవాలి. ఇది వాక్యం అంతే, పలు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? మీరు గమనించండి. 5వ వచనంలో ఏమనుంది? గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. ప్రతి ఒక్కరు గర్వపడుతున్నాడు. నీ దగ్గరికి ఎంతమంది వచ్చారు? 20 మంది వచ్చారు, 30 మంది వచ్చారు, 50 మంది వచ్చారు. నాకు 3 సంఘాలు ఉన్నాయి, 4 సంఘాలు ఉన్నాయి, ఖాళీ లేదు. పొద్దున్న ఆడ చెప్పాలి, సాయంత్రం ఏడ చెప్పాలి, మధ్యాహ్నం ఇంకోసారి చెప్పాలి. ఈడ చెప్పుకోవడాలు ఆడ చెప్పుకోవడాలే కానీ ఏది ఈ క్రైస్తవుల మధ్యలోనే, అన్యుల మధ్యలోకి వెళ్ళి ఎవడు చెప్పట్లేదు. వాడు ఎందుకంటే గర్విష్టి. నాకు ఇంతమంది విశ్వాసులు ఉన్నారు, నేను ఓన్లీ తెల్ల బట్టలు వేసుకుంటాను, ఇదే పాస్టర్ లక్షణం. కలర్ బట్టలు వేసుకునే వాళ్ళంతా పాస్టర్లు కాదు, వాళ్ళు విశ్వాసులు కాదు. ఈ టైపులో కొంతమంది భ్రమలో ఉన్నారు. వాళ్ళంతా వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నారు కొంతమంది, అందరు కాదు కొంతమంది. వాళ్ళు అనుకుంటా ఉంటారు. అందుకే దేవుడు క్లియర్గా చెప్తున్నాడు సామెతలు 16:5లో, గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16, 17 మీరు ఒకసారి చదవండి, గమనించండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. చాలా మందికి ప్రభు చిత్తం ఏంటో తెలియదు. వీళ్ళ చిత్తం వీళ్ళు చేసుకుంటా ఉంటారు. ప్రభు చిత్తం ఏంటి? ఆయన ఎక్కడ సభలను పెట్టమంటున్నాడు, ఎక్కడ సువార్తను ప్రకటించమంటున్నాడు, ఎక్కడ స్వస్థత సభలు పెట్టమంటున్నాడు? ఏమండే స్వస్థత సభలు అవసరమా అండి? సరే, అవసరమే. ప్రభు కార్యాలు చేయడా? ప్రత్యేకంగా స్వస్థతల కోసమే సభలు పెట్టేస్తుంటారు. అసలు సువార్తే లేదురా నాయన, ఒక పక్క నశించిపోతున్నారు ప్రజలు. ఆయన రాకడేమో సమీపించుంది, ఆయనేమో నేను మీకు స్థలాన్ని సిద్ధపరచడం కోసం వెళ్ళా, నేను వస్తున్నాను తొందరలో, అంతం అప్పుడే రాదు, మొత్తం రాజ్య సువార్త అంతా ప్రకటించబడాలని చెప్తున్నాడు. మనమేమో రాజ్యం మొత్తం ఎక్కడ సువార్త ప్రకటిస్తాం? మన వాళ్ళకి మనమే ప్రకటిస్తాం. సిగ్గుండాలి, చెప్పుకుంటే సిగ్గుచేటు. పేరుకు మాత్రం పెద్ద పెద్ద పాస్టర్లం, క్రైస్తవులం. దేనికి? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. ఎంతసేపు నీ మందిరానికి వచ్చే వాళ్ళనే ప్రేమిస్తావు కానీ మందిరంలో నుంచి బయటకు వచ్చి నువ్వు ప్రేమించలేవు కావాలని ఎవరిని? అది ప్రేమ? అది దేవుని ప్రేమ? అంటే నీ వాళ్ళే నువ్వు ప్రేమించుకుంటున్నావు, అది స్వార్థమే. మరి పక్కన వాళ్ళు ఎందుకు ప్రేమించట్లేదు? ప్రేమిస్తావు, నువ్వు వేరే దూరం వెళ్ళి సువార్త ప్రకటిస్తావు కదా, ప్రకటించట్లేదు. దానికి అర్థం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 మీరు చదవండి. మరియు ఆయన దృష్టికి కనపడని నష్టము ఏదీ లేదు, మనం ఎవ్వనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. మనం దేవుడికే లెక్క చెప్పాలి కానీ ఇంకెవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. అది మరుగు లేక ఆయనకే మొత్తం తేటగా కనపడుతుందంట సమస్తం. మనం ఇంకా అంధకారంలోనే ఉన్నాం, ఎవరు చూడట్లేదులే అనే కళ్ళు మూసుకొని పిల్లి తాగుతున్నట్టుగా ఉంది మన పరిచర్య, మన సువార్తలో. తెలుసుకోండి, అందరికీ వినిపింపజేయాలి. రాకడ సమీపించింది. సిగ్గుపడనక్కర్లేదు, గర్వపడనక్కర్లేదు, సానుభూతితోటి తగ్గించుకొని దేవుని పని చేయాలి. యెషయా గ్రంథం 55:6-7
యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఇప్పటిదాకా అయిపోయింది. దయచేసి యెహోవా మనకు సమీపంలోనే ఉన్నాడంట. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన ఇప్పుడే మనం వెతకాలి, ఆయన్ని వేడుకోవాలి. మన చెడు మార్గంలోనే విడిచిపెట్టాలి, ఈ దుష్ట మార్గంలోనే విడిచిపెట్టాలి. ఆయన దగ్గర క్షమాపణ పొందితే ఆయన ఖచ్చితంగా మనల్ని బహుగా క్షమిస్తాడంట. కానీ మనకుంది అసలు అలాంటి హృదయం? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33-34లో ఈ విధంగా ఉంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆ నాటికి చాలును. మరి ఏం చేస్తున్నాం మనం? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలంట. మరి మనం వెతకట్లా. రేపటికి ఇంకేం సంపాదిద్దాం, రేపటికి ఎంతమందిని ఆ చర్చిలో ఈ చర్చిలోకి లాగాలి, రేపు ఎంతమందిని మనం సభలు పెట్టి ఆ సభల్లో కూడా మన పాంప్లెట్లు మన బ్యానర్లు వేసి మొత్తం వాళ్ళందరూ ఇక్కడికి లాగాలి అని ఈ భ్రమలో ఈ దీంట్లోనే ఉన్నారా మీరు? ఆల్రెడీ ఒక చోట సభ జరుగుతుంది, వాళ్ళంతా పరిశుద్ధులే ఒక రకంగా. వాళ్ళకెళ్ళి నువ్వు సువార్త పత్రికలు పంచితే వాళ్ళు వచ్చి మళ్ళీ నీ సంఘంలో ఉండాలా? నువ్వు పంచాల్సింది అన్యులకు కదా. పోయి మళ్ళీ క్రైస్తవులకి ఎందుకు నీ సువార్త పత్రికలు పంచుతున్నావు? పోయి సభలు జరిగే దగ్గర ఎందుకు నీ ఫ్లెక్సీలు పెడుతున్నావు? కనీసం నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? అరే ఎందుకు పనికి రానివాడు కనీసం రోజుకు ఒక పూట భోజనం పెట్టి 4 మాటలు సువార్త మాటలు చెప్తున్నావే? పెద్ద పెద్ద పాస్టర్లు అయ్యారు, మీకు పెద్ద మంది, చాలా మంది విశ్వాసులు వేలల్లో ఉన్నారు, లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏం చేయటానికి? కనీసం నీకు బుద్ధి జ్ఞానం ఏమైపోయింది? ఓ చోట భయంకరమైన మంచి సువార్త సభలు జరుగుతుంటే, జరుగుతుంటే మీటింగ్స్, అక్కడికి వెళ్ళి నీ ఫ్లెక్సీలు వేసి నీ పాంప్లెట్లు పంచుతావా? ఇది ఎంతవరకు న్యాయం పాస్టర్ గారు? తెలుసుకోండి. చెప్పిన వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తారు సువార్త, విని వాళ్ళకి కూడా బోరెక్కిపోయి మందిరంలో నిద్రపోతున్నారు. మేలుకొని ఉండే వాళ్ళకి చెప్పండి బయటికి వెళ్ళి. సువార్త ఎందుకు ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి, ఏమైపోయినా ఎందుకు ప్రకటించాలి అంటే, ఎన్ని అవమానాలు వచ్చినా భరించాలి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఎదుర్కొని నిలబడాలి దేవుని కోసం. ఎందుకు అంటే, నీతి నిమిత్తం నిందించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనం నీతి నిమిత్తమే నిందించబడాలి, అవమానించబడాలి, అవసరమైతే తన్నించుకోవాలి, కొట్టించుకోవాలి, ప్రాణం పెట్టినా పర్వాలేదు. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, మనం కూడా ఆయన కోసం పెట్టాలి. ఈ లోకంలో ఉండి ఏం సాధిస్తావు, ఏం సంపాదిస్తావు? ఈ లోకంలో నీ స్నేహితులు, నీ బంధుమిత్రులు, నీ తల్లిదండ్రులు, నీ అక్కాచెల్లెలు, నీ అన్నా తమ్ముళ్ళు, నీ భార్య పిల్లలు కనీసం నీ మాట వినే రోజు కూడా రాకపోవచ్చు. లేదంటే నీకంటే ముందుగానే వాళ్ళని తీసుకెళ్ళిపోవచ్చు, లేదంటే వాళ్ళకంటే ముందుగా నువ్వే వెళ్ళిపోవచ్చు. కానీ ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? అసలు ప్రభు నీ కోసం ఏం చేశాడు? ప్రభు నీ కోసం ఏం చేయమని చెప్పాడు? అసలు నిన్ను ఏంటి, నీ బాధ్యత ఏంటి, నేను ఏమని చేయమని చెప్పాడు? నువ్వేం చేస్తున్నావు తెలుసుకో. ఈ లోకం శాశ్వతం కాదు. నువ్వెన్ని సంపాదించినా ఇక్కడ చిమ్మిట, తుప్పు, చెదులు. మనం అక్కడ సంపాదించాలి. నివాస స్థానంలో చాలా ఉన్నాయి అక్కడ. ఆ నివాస స్థానంలో ఏర్పాటు చేయడానికే ప్రభు వారు అక్కడికి వెళ్ళారు. ఆయన మళ్ళీ రానై ఉన్నారు, మధ్యాకాశంలోకి వస్తారు. మనం రెప్పపాటులో ఎగిరి ఆయన చెంతకి చేరాలి. ఈ చేరే పరిశుద్ధతలో మీరున్నారా? చేరే పరిశుద్ధత మనకు కలిగి ఉండాలిగా. రెప్పపాటులో బూర ఊదనంగానే మనం మహిమ శరీరం ధరించి వెళ్ళిపోవాలి. అది ధరించి వెళ్ళిపోవాలంటే ఊరికే వెళ్ళిపోం. భార్యాభర్తలు ఇద్దరు ఒకరే వెళ్ళిపోతారంట, ఒక చోట ఇద్దరు భోజనం చేస్తుంటే ఒకరే వెళ్ళిపోతారంట, చర్చిలో ఇద్దరు ఆరాధన చేస్తుంటే ఒకరే వెళ్ళిపోతుంటారంట. మరి ఆ ఒక్కరిలో మనం ఉన్నామా? అదే ఒకవేళ ఎత్తబడినప్పుడు ఆ 7 సంవత్సరాల విందు ఉంటుంది అక్కడ, మనం కనుక వెళ్ళిపోతే, అదే ఇక్కడ కనుక మిగిలిపోతే 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఆధార్ కార్డు పెట్టడమే ఒక పెద్ద శ్రమ. ఆధార్ కార్డు లింకప్ అయింది. ఈ మధ్య ఎలన్ మస్క్ ఒక చిప్ తయారు చేశాడంట. ఏం మనం చదివినా, మాట్లాడినా, ఆలోచించినా మొత్తం స్టోర్ అవుతాయి. మనం ఎక్కడ తిరిగినా ప్రభుత్వం దగ్గర ఉంటుంది మన డేటా అంతా. మనం ఎక్కడ తిరిగినా ప్రభుత్వానికి తెలిసిపోద్ది. మన బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నా, ఎవరికి ఫోన్పే చేసినా, ఎవరికి గూగుల్ పే చేసినా, ఏది కొన్నా మొత్తం తెలిసిపోద్ది. బైబిల్లోకి మాట ఉంది, మీరు 666 ముద్రను వేయించుకొని వద్దనుంది. అది వేయించుకోకపోతే మనకి రేషన్ లేదు, వాటర్ లేదు, మనం ఎక్కడికి ట్రావెల్ చేయలేము, కనీసం డీజిల్ పెట్రోల్ కూడా కొట్టరు, ఏమి కిరాణా సామాన్లు కూడా కొనుక్కోలేము. ఎందుకంటే డబ్బులు బ్యాన్ చేస్తారు. ఈ ఫోన్పే, గూగుల్ పే తీసేస్తున్నారు. ఆ చిప్ ఒకటి పెడతారు, అది ఇక్కడ పెడతారో తెలియదు, ఇక్కడ పెడతారో తెలియదు. ఆడైతే ఆల్రెడీ ఎలన్ మస్క్ మైండ్లోనే పెట్టుకున్నాడంట.
మరి ఎక్కడ పెడతారో తెలియదు. అది వేయించుకుంటే మనం ప్రభు బిడ్డలం కాదు, అది వేయించుకోకపోతే ఇక్కడ బ్రతకలేవు. మరి కాబట్టి మనం ఏం చేయాలి? మనం ప్రభుకు సాక్షిగా మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటూ అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి ఆయన ఎదురు సాక్షిగా నిలబెట్టి మనమందరం కూడా ఆయన సమాజంగా మనం ఎత్తబడాలి, మిగలకూడదు. దానికోసం మనం కనిపెట్టుకోవాలి. దేనికోసం కనిపెడుతున్నావు నువ్వు? అరే వాళ్ళకి ఎక్కువ శాలరీ వచ్చింది, నాకు రాలేదని బాధపడుతున్నావా? వాళ్ళ బిజినెస్ బాగా రన్ అవుతుంది, నాకు నష్టపోయానని బాధపడుతున్నావా? వాళ్ళకి ఎక్కువ మంది విశ్వాసాలు వస్తున్నారు, నా చర్చికి తక్కువ మంది వస్తున్నారు అని నువ్వు బాధపడుతున్నావా? అసలు నీ దగ్గర ఉండే వాళ్ళు పరిశుద్ధంగా ఉంటున్నారా? అసలు ఫస్ట్ నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావా తెలుసుకోండి. ఎంతకాలం ఇంకా అవే చెప్పిన మాటలు చెప్తారు? చెప్పిన వాళ్ళకి ఎందుకు చెప్తున్నారు? కొత్త వాళ్ళకి చెప్పొచ్చు కదా. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. మీరందరూ కూడా మారండి, అనేక మందిని మార్చండి. వాళ్ళ మతాన్ని, వాళ్ళ కులాన్ని కాదు, వాళ్ళ మనసుని దేవుడు మారుస్తాడు మనం వాళ్ళకి సువార్త చెప్పినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. మనం ఎంతటి వారమైనా ఎలాంటి వారమైనా రోజు 3 పూట్ల భోజనం పెడుతున్నాడు. మన నినాదం ఇదే, మనకు 3 పూట్ల భోజనం పెడుతున్నాడు. కనీసం ఒక 3 కన్నా సువార్తను ప్రకటించలేకపోతే, ఏదో ఒక రూపంగా వాళ్ళకి దేవుడి గురించి మాట్లాడటం వీలు కాకపోతే, మనం క్రైస్తవులని చెప్పుకోవడం సిగ్గుచేటు. దానికంటే చచ్చిపోవటం మేలు. చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు పరిశుద్ధులు. ఆయన రాకడలో వాళ్ళైనా ఎత్తబడతారేమో కానీ నువ్వు బ్రతికి సజీవంగా ఉండి కూడా నువ్వు ఎత్తబడలేవు. ప్రకటన గ్రంథం చదవండి. ఈ రోజున పాస్టర్లు ఎవరు బోధించట్లేదు. బైబిల్లో ఉండేది 66 పుస్తకాలు అయితే 65 గురించే చెప్తున్నారు. కానీ 66 చెప్పాలి అంటే ఫస్ట్ వీళ్ళకి దమ్ము ఉండాలి, వీళ్ళకి ఆ పరిస్థితి ఉండాలి, ఆ తెగింపు ఉండాలి, ఆ త్యాగం ఉండాలి. వాళ్ళు చదవరు, మీకు చెప్పరు. మీరేమో వారానికి ఒకసారి బైబిల్ని స్టైల్గా తీసుకొని పోతారు, జిప్పు కూడా తీస్తారో తీరు, ఓపెన్ కూడా చేస్తారో చేయరు. ఎందుకంటే రిఫరెన్స్లు కూడా వాళ్ళే చదివేస్తారు. మీకు అసలు చదువే లేదు. కనీసం మీ వ్యక్తిగతంగానైనా అసలు మీ ఆత్మను దేవుడికి అప్పచెప్పుకుంటున్నారా? పరిశుద్ధంగా ఉంటున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని చదువుతున్నారా? వాక్యానుసారం జీవిస్తున్నారా? దేనికి ఈ నామకార్థ బ్రతుకు? చచ్చిపోయిన శవమైనా సరే ఆ రాకడలో లేచి వెళ్ళిపోద్ది. మనం లేకపోతే ఇక్కడే విడవబడితే చాలా శ్రమలు. ఆల్రెడీ ఎలక్షన్ దగ్గరికి వస్తుంది. ఎవరు గెలుస్తారో తెలియదు, ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు, పరిపాలన ఎలా ఉంటుందో తెలియదు. అసలు మన చర్చిలో మనం కూడా సువార్త చెప్పుకోలేం, వాక్యం చెప్పుకోలేం. అలాంటి పరిస్థితులు వస్తాయి. దేవుడు చెప్పాడు, పగలున్నంత వరకు శ్రమపడుడి, చీకటి రాబోతుంది, చీకటి వచ్చిన తర్వాత ఏమీ చేయలేం. ఇప్పుడు అవకాశం ఉంది సువార్త చెప్పడానికి. చెప్పకుండా సైలెంట్గా చేతులు ముడుచుకుని నీ పనిలో నువ్వు చూసుకుంటున్నావా? మరి దేవుడి పని ఎవరు చేయాలి? ఆయన కూడా అలాగే అనుకుంటే ఆయన నీకోసం వచ్చి ఎందుకు ప్రాణం పెట్టాలి? నీ కనీసం బుర్ర లేదా? జ్ఞానం లేదా? ఏం చేయడానికి నువ్వు పుట్టావు? ఏం చేస్తున్నావు? ఏం సాధిస్తున్నావు? ఆయన లేకుండా నీ జీవితం అంతా సున్నా. ఏం చేసినా ఆయన నువ్వు ముత్తుతాడు. ఏదో ఒక రోజు నన్ను ముత్తాడు, నేను తెలుసుకున్నా. దయచేసి మీరు కూడా మారండి, తెలుసుకోండి. ఆయన ముత్తిన తర్వాత మీరు దేన్ని ప్రేమించినా మీ దగ్గర నుంచి తీసిపడేస్తాడు. నాది అదే జరిగింది. అందుకని చెప్తున్నా, అన్ని పోతే పోయినాయి. నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, మీరు కూడా కలిగి ఉండండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాలని దీవించి ఆశీర్వదించును గాక. ఎప్పుడు అంటే మీరు పరిశుద్ధంగా జీవిస్తూ మీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆయన సువార్తను ప్రకటించినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సంగమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి, మందను పెంచి దీవించినావు. సంగమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి, మందను పెంచి దీవించినావు. గొప్పగా కాపరి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి? గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి? సంగమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి, మందను పెంచి దీవించినావు.